Hi everyone, welcome to my channel Nitya Vlogs. Please do subscribe to my channel for more videos. రోజు ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా. ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొరియాండర్, మింట్, ఇంకా బిర్యానీ మసాలా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వాటర్ తీసుకోండి, సరిపడా వాటర్ తీసేసుకొని సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, కర్రీ లీవ్స్, కొరియాండర్ వేసేసి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా వేసేయాలండి. ఇందులో లెమన్ కూడా వేసేసి పక్కన పెట్టేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో అయితే బిర్యానీ చేస్తున్నానండి. 2.5 గ్లాస్ రైస్తో అయితే బిర్యానీ చేస్తున్నాను. ఇవైతే బాగా కడగండి. పక్కన పెట్టేసేయండి. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసేయండి. ఇందులోనే మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ కూడా వేసి బాగా కలిపేసేయండి. పుదీనా కూడా వేసేయండి. నేనైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నానండి. సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, కర్డ్, ధనియాల పొడి కూడా వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను. చూడండి, బాగా కలపాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత తీయండి. చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి. నేనైతే కొంచెం స్పైసీగా చేస్తున్నానండి, అందుకే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేయండి. అదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మొత్తం కలిసేంత వరకు కలిపేసి మీడియం ఫ్లేమ్లో మనం చికెన్ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత తీయండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకున్నాం చికెన్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా, కొంచెం లైట్గా వాటర్ వేసేసి ఇందులో వేసానండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా పెట్టుకున్నాం కదండి రైస్ కోసం, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ అనేది ఇందులో వేసి కలుపుకోవాలండి. చికెన్ అనేది మనకి బాగా ఉడికిపోయిందండి. రైస్ కూడా 70% అలా ఉడికింది. నేను వడపోసేసి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ ఉడికింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చికెన్ అనేది చిన్న బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను అదే గిన్నెలో మనం వడపోసుకున్న రైస్ ఉంది కదండి, అది లేయర్స్గా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ ఉండాలండి అడుగుకి. చికెన్ వేసేసిన తర్వాత మనం పైనుంచి రైస్ వేసుకోవాలి. కొద్దిగా రైస్ వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మీద నుంచి చల్లుకోండి. దానిపైనే మనం కొరియాండర్ కూడా వేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం చికెన్ యాడ్ చేసుకోవాలండి. పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది యాడ్ చేసేయండి మొత్తం. మనకి ఇంకొంచెం రైస్ మిగిలింది కదండి, అది కూడా ఇంకో లేయర్ లాగా పైన చికెన్ పైన వేసేసేయండి. మొత్తం వేసిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను కదండి, దానిలో కొంచెం వాటర్గా ఉండే అదైతే నేను పైన ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను, కొరియాండర్ కూడా వేసేస్తున్నాను. నేను లెమన్ అయితే స్క్వీజ్ చేసి పెట్టుకున్నానండి, అదే ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు చుట్టూ చల్లేసుకోండి. మనం ఫైనల్గా అయితే నెయ్యి కూడా వేసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసి టైట్గా ఉండాలండి మూత. చూడండి, ఇలా బరువు కొంచెం పెట్టారంటే టైట్గా ఉంటుంది. దమ్కి ఇచ్చేసానండి, అయిపోయింది. బిర్యానీ అయితే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకైతే రైస్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే.